హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండి. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ని నేర్చుకుందాం. ఓకే, ఈ జనరల్ సైన్స్ బిట్స్ అనేది పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్కి, ఏపీ ఏపీ బీసీ వెల్ఫేర్ ఎగ్జామ్కి, మరియు టీఎస్పిఎస్సి గురుకుల్ ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఈ జనరల్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బేసిక్స్ ఆఫ్ జనరల్ సైన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నుంచి బిట్స్ అడుగుతారండి. సో ఫస్ట్, వంట గ్యాస్‌లో ఉండేది ఏంటి? అంటే వంట గ్యాస్‌లో ఏముంటుంది? అదొచ్చేసి C4H10 అండి. దాన్ని బ్యూటేన్ అంటారు. C4H10 బ్యూటేన్. దీన్ని వంట గ్యాస్‌లో వాడతారు. నెక్స్ట్, రాకెట్స్ పేల్చడానికి ఏ సూత్రం ఉపయోగిస్తారు? సో రాకెట్స్ పేల్చడానికి న్యూటన్స్ థర్డ్ లా యూజ్ చేస్తారండి. న్యూటన్స్ థర్డ్ లా వచ్చేసి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్స్ థర్డ్ లా. నెక్స్ట్, మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎక్కడ పనిచేస్తుంది? ఇది ముంబై అండి. ఈ బిట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నాకెందుకో దీని మీద కొంచెం డౌట్ ఉంది. నెక్స్ట్, సౌర విద్యుత్ ఘాతాలు దేనితో తయారు చేస్తారు? సో సౌర విద్యుత్ ఘాతాలు వచ్చి సిలికాన్‌తో తయారు చేస్తారండి. సిలికాన్. నెక్స్ట్, చమురు బావిలో చమురు, వాయువు, నీరు ఏ ఆరోహణ క్రమంలో వెలువడతాయి? చమురు బావిలో చమురు, వాయువు, నీరు. సో ఫస్ట్ వచ్చేసి నీరండి. దాని తర్వాత చమురు, దాని తర్వాత వాయువు. నెక్స్ట్, ఎలక్ట్రోలైసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సో ఎలక్ట్రోలైసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఫారడే అండి. ఫారడే. నెక్స్ట్, దేని మూలంగా ఆకుల్లో రంగు వస్తుంది? సో దేని మూలంగా ఆకుల్లో రంగు వస్తుంది? మెగ్నీషియం అండి. మెగ్నీషియం. నెక్స్ట్, ఎంజైమ్స్ అంటే ఏంటి? సో ఎంజైమ్స్ అన్న ప్రోటీన్స్ అండి. ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ప్రోటీన్స్. నెక్స్ట్, వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కోవచ్చు? వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కోవచ్చు? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే కోవలెంట్ స్ఫటికానికి ఉదాహరణ వజ్రం అండి. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి. హబ్సిగూడలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్. నెక్స్ట్, వెలుతురుకి విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని కనుగొన్నది ఎవరు? వెలుతురుకి విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని కనుగొన్నది మ్యాక్స్వెల్ అండి. మ్యాక్స్వెల్. నెక్స్ట్, ఉష్ణమును విద్యుత్ శక్తిగా దేని ద్వారా సాధించవచ్చు? ఉష్ణమును విద్యుత్ శక్తిగా దేని ద్వారా సాధించవచ్చు? ఫోటోసెల్. సో ఫోటోసెల్ ద్వారా ఉష్ణముని విద్యుత్ శక్తిగా సాధించవచ్చు అండి. నెక్స్ట్, ఋషికేష్ ఏ ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచింది? సో ఋషికేష్ వచ్చేసి యాంటీబయాటిక్ మెడిసిన్స్కి ఫేమస్ అండి. యాంటీబయాటిక్ మందులు. సిటీ స్కాన్ చిత్రాలను తీసేందుకు ఉపయోగించే కిరణాలు ఏవి? సో సిటీ స్కాన్ చిత్రాలను తీసేందుకు ఉపయోగించే కిరణాలు ఎక్స్‌రేస్ అండి. ఎక్స్‌రేస్. నెక్స్ట్, పంటలపై డీడీటీ చల్లటం వలన కాలుష్యపూరితమయ్యేవి ఏవి? సో పంటలపై డీడీటీ చల్లడం వల్ల నీరు మరియు నేల 2 కాలుష్యం అవుతాయండి. నీరు మరియు నేల. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్‌తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.